హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. చక్కగా ఉండి మీరు మీ ఇన్నర్ వర్క్లో అద్భుతమైన ప్రతిరోజు ఒక కొత్త రోజు చూడాలని జ్యోతిక అక్క మీకు చెబుతూ ఉంది. అవునండి, మనము ఇన్నర్ వర్క్ ఎంత బాగా చేస్తే అంత బాగా మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. అన్నిటికంటే టార్చింగ్ ఏంటో తెలుసా? మనము చాలా ఇష్టపడే వ్యక్తి మనని కాదనడం. మనము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మనని అడ్మైర్ చేస్తూ మన గురించి ఆలోచిస్తూ మనని ఎంతో ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా ఏమీ చేయలేము, తన నోటి నుంచి అది తెప్పించలేము. అవునా కాదా? మీరేమంటారు చెప్పండి. ఓకే, మీరు ఈ సమయంలో మీ మనిషి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? పొద్దున్నుంచి ఇప్పటి వరకు మీ గురించి ఏమేమి తలంపులో ఉన్నారు? ఇది వచ్చేసి మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అన్ని రాసుల వారికి అన్నిటికీ 100%గా సెట్ అవుతుందని చెప్పను నేను. ఎందుకంటే ఇది మనకి ఒక 10%, 20%, 30% అంతే వస్తుంది. ఎందుకంటే మీరు మీ వారి పేర్లతోని, మీ మనసులో ఉన్న వ్యక్తి పేరుతోని మీరు తీసుకున్న స్పెషల్ రీడింగ్ కాదు కదా, పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్. కాబట్టి మీకు కొంతవరకే రిజనేట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. అవునండి, చాలామంది క్లయింట్స్ కాదండి, నాకు సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. మీకు అందరికీ తెలుసు, మనమందరము ఒక ఫ్యామిలీ మెంబర్స్. మనం ఉన్న ఈ జగ్లింగ్ జర్నీలో, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో, పూర్వజన్మ భార్యాభర్తల జర్నీలో ఎవరికైనా చెప్తే నమ్ముతారా? మీ తోటి వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్ముతారా? మిమ్మల్ని అంగీకరిస్తారా? పిచ్చిలేసిందా నీకు అని అంటారు. అవునా కదా? మీరే చెప్పండి. అందుకని ఎవరికి ఏమి చెప్పుకోలేకుండా లోపల మనము సతమతమయ్యే మన ఈ మౌన ప్రయాణానికి ఒక మార్గం అనేది ఏర్పరచడానికి భగవంతుడు నాలాంటి వాళ్ళని మీ ముందు పడేస్తారనమాట. అవునండి, మీరు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అనేది మనం ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేము. ఆ మనిషి గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము, తను మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా మనము కోరుకుంటాము. ఓకేనండి, మీరు ఇప్పుడు ఈ క్షణంలో మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనం తెలుసుకుందాము. అలాగే నేను కూడా మీ ప్రయాణంలో ఉన్నాను కాబట్టి నా మనసులో ఉన్న వ్యక్తి నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఓకే, పేరు 3 సార్లు తీసుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఫస్ట్ కార్డ్స్ తీసేద్దాము. ఓకేనా? కనబడుతున్నాయా మీకు? ఓకే, చాలా అద్భుతంగా వచ్చింది. వచ్చేసి ఓకే, వావ్, ఐ లైక్ సో మచ్ దిస్. ఈ మధ్య ఎవరెవరికి ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ఈ న్యూ ఇయర్ అయిన తర్వాత మీకు హెల్త్ పాడైంది, ఎలా మీ ఇన్నర్ వర్క్ జరుగుతుంది? మీ మనిషి ఎవరైతే ఉన్నారో తులారాశి వాళ్ళు ఉన్నారండి. దీంట్లో మీతో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేయడానికి అసలు మీతో ఏంటి కనెక్షన్ అనేది చాలా కష్టంగా ఉన్న సమయంలో తనకి ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన పెద్దవాళ్ళకి అనేది ఎవరికో బాగలేదండి. సో కానీ ఆ సమయంలో కూడా మిమ్మల్ని ఏమాత్రం మర్చిపోలేదండి మీ మనిషి. తన ఉన్న పరిస్థితిలో ఎట్లా ఉన్నాడంటే అసలు వర్ణించలేమన్నమాట. అది ఎట్లా అంటే 10 మందిలో అవమానించబడము, తనకున్న బరువు బాధ్యతలు గట్టిగా ఉండడం. అయినా సరే మీ దగ్గరికి ఈ ఇయర్లో మీకు యూనియన్ ఉందండి. మీ యూనియన్ అనేది ఉంది. తులారాశి వాళ్ళదైతే కొంచెం యూనియన్ మంచిగా కనబడుతుంది. తులారాశి, కన్యారాశి వాళ్ళది యూనియన్ కనబడుతుంది. పేజ్ ఆఫ్ కప్స్ ఏమి ఇచ్చిందంటే ద న్యూస్ అని ఇచ్చింది. ద న్యూస్ అని ఏంటంటే కొత్త రోజు, కొత్త ఉదయం. మీరు ఏవైతే బాధలు పడుతున్నారో మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే డిఎఫ్ ఉన్నారో, డిఎఫ్ జెంట్స్లో కూడా ఉంటారు, ట్రాన్స్జెండర్లో కూడా ఉంటారు. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ట్రాన్స్జెండర్లో ఉంటారు. డిఎఫ్ అనేది పార్వతీ తత్వము. తను ఇంకా బ్రైట్గా అయ్యి, తను ఇంకా అందంగా అయ్యి ఈ మధ్య మీ డిఎం మిమ్మల్ని మర్చిపోలేకుండా రాత్రి మగలు మీ గురించి ఆలోచిస్తూ నాకు ఆమెతోని ఉండాలని ఉంది అని భగవంతుని కోరుకున్నప్పుడు భగవంతుడు ఆమెని నీకు ఇస్తున్నాను, మీకు కొత్త లైఫ్ ఉంది ఆమెతోని అని అన్నప్పుడు ఈ మధ్య మీకు తెలియకుండా మిమ్మల్ని చూడడం జరిగిందనమాట. అర్థమవుతుందా? ఈ మధ్య మీకు తెలియకుండా మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది మీరు కూడా ఒక్కోసారి చూసుకోరేమో అర్థంలో. కానీ తను మిమ్మల్ని ఒక్క సెకండ్ కూడా మర్చిపోకుండా, ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని వదలకుండా మీ తలంపులతో మీతోని ఫుల్గా నిండిపోయి ఉండి మిమ్మల్ని ఒక దేవతలాగా ఆరాధిస్తూ రాత్రి అయితే ఆయన ఏడ్చి ఆయనైనా ఏడ్చి తన పిల్లో అనేది తడిసిపోతుందనమాట. తల దిండు అంటాం కదా, తల కింద వేసుకునే దిండు ఏదైతే ఉంటుందో తల దిండు అనేది తడిసిపోయి ఒక సముద్రంలాగా మారిపోతుంది. డిఎం అనేది అవేకనింగ్లో ఉన్నారండి. భగవంతుడు మీ దగ్గరికి తీసుకురావడానికి పర్ఫెక్ట్గా అనేది టైం తీసుకొస్తున్నారు. మిమ్మల్ని ఎట్లా కించపరిచిర్రో అవన్నీ పక్కన పడేసుకొని మీ దగ్గరికి అనేది కంపల్సరీ ఈసారి వచ్చినప్పుడు ఇంతకుముందు అంటే రెట్టింపైన ప్రేమతోని వచ్చి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు.
మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. నేను నీ మనిషిని, నువ్వు నా మనిషివి, మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. భగవంతుడు రాసిచ్చిన ఈ ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో ఇంతవరకు నేను బ్రతికింది ఒక బ్రతుకు, ఇప్పుడు నీతోని బ్రతికేది కొత్త బ్రతుకు అనేది చెబుతున్నారు. ఏమి అధైర్యపడొద్దు. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో డిఎఫ్ మీరు మీ ఇన్నర్ వర్క్లో మీరు కరెక్ట్గా ఉండండి. డిఎంని తీసుకొచ్చే బాధ్యత భగవంతుడిది. ఇంకా నేను రీడింగ్ ఏం చేయాలి? నేను నిజంగా చెప్పండి, ఏం చేయాలి నేను రీడింగ్? ఈ రీడింగ్ నాకు కూడా వస్తుంది. నేను ఎంత ఇన్నర్ వర్క్ చేస్తున్నా నాకు తెలుసు. ఆరోగ్యం బాగాలేకపోతే కూడా నా సోల్ పర్పస్. నాకు చాలామంది చెల్లెళ్ళు ఫోన్ చేసి, బ్రదర్స్ నాకు కాల్ చేసి మెసేజ్లు పంపిస్తున్నారు, అక్క నువ్వు నీ ఆరోగ్యం చూసుకో, ఫస్ట్ వీడియో చెయ్యకు అంటే. నేను భగవంతుడి వాగ్దానం ఇచ్చిన, నేను ఒట్టిచ్చిన. నేను నాలాగా ఈ సముద్రంలో ఈ దాంట్లో పడి కొట్టుకుపోతున్న వాళ్ళని భగవంతుడా నువ్వు నాకు ఇచ్చినావు, నేను వాళ్ళని నీ వైపు నడిపిస్తాను ఆయనకి మాట ఇచ్చిన నేను శివపార్వతులకి. ఎందుకంటే నాకు నా డిఎం కావాలండి. అవును, ఎందుకంటే నాకు ఆయనతోని స్వర్గం అనేది ప్రాప్తి ఉంది. స్వర్గం అనేది, మోక్షం అనేది ప్రాప్తి ఉంది. మళ్ళీ ఎవరైనా సారీ అండి, క్షమించండి, ఎవరైనా దెబ్బ తగిలిన దగ్గర మళ్ళీ దెబ్బ కొట్టుకుంటారా? మీరు చెప్పండి. నేనైతే దెబ్బతినా. ఎందుకు? ఒక్కసారి మనం పుట్టిన తర్వాత మళ్ళీ అవే బాధలు, మళ్ళీ అవే బంధాలు, మళ్ళీ అవే ఈసడింపులు, మళ్ళీ అవే బాధ్యతలు, మళ్ళీ అవే మాటలు, మళ్ళీ అవి చిన్న పెద్ద నువ్వు నేను 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 ఇది కాకుండా భగవంతుడి దగ్గర సేవ చేసుకోవాలనుకుంటే ఈ జన్మ ఇంకా చాలు. చచ్చిపోయేటప్పుడు ఎంత బాధపడతామో అది మనకు అర్థం కాదు. ఇవాళ రేపు చాలామంది యూత్, అసలు నేను ఈ వీడియోలో నేను ఇది పెట్టడం నాకు ఇంతవరకు మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ నేను చూస్తున్నంత వరకు ఇంతవరకు చాలా 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 చిన్న వయసు ఉన్న వాళ్ళు సడన్గా ప్రాణం తీసేసుకుంటున్నారు ఒక ప్రేమ కోసం అని. మీరు చెప్పండి, అది ఎంతవరకు సాధ్యం? అది తప్పు. ఒక్కసారి క్యాన్సర్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆలోచించండి. మనిషి ఒక్కొక్క సెకండ్ లంగ్స్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి సచ్చి బ్రతుకుతుంటారు. అట్లాంటి వాళ్ళకి జీవితం విలువ అనేది చాలా తెలుసు. మనము భగవంతుడు ఇచ్చిన కాళ్ళు చేతులు అన్నీ పర్ఫెక్ట్ ఉన్న తర్వాత ఒక మనిషి కోసము అన్నీ మనము పెళ్లి చేసుకుంటాము, పిల్లలు అయిపోతే అన్నీ పర్ఫెక్ట్ ఉన్న తర్వాత ఈ సగం వయసుకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళ మీద ఎందుకు మనసు పడుతుంది? మీరే చెప్పండి. అవునా? ఇది ఎందుకంటే దైవబంధం కాబట్టి భగవంతుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు ఇంకా లీడ్ చేయకండి, ఇన్నర్ వర్క్ చేసుకోండి, భగవంతుడు సేవ చేయండి, మెడిటేషన్ చేయండి, 7 చక్ర చేయండి, మంచి ఉన్నాయి అన్నీ చేసి ఈ జన్మలో యూనియన్ అనేది చేసుకొని మీ పూర్వజన్మ భర్తనైనా భార్యనైనా మీకు కలిపిన బంధాన్ని మళ్ళీ ముడివేసుకొని మంచి కార్యాలు చేసి ఈ జన్మలో మోక్షం అనేది పొందండి. ఈ జన్మ మరణాల మధ్యలో పడి సావకుండా మళ్ళీ పుట్టి సావకుండా భగవంతుడి దగ్గర సేవ చేసుకునే భాగ్యాన్ని మీరు పొందుతారని ఈ సమక్షంలో మీ అందరి ముందు ఆ శివపార్వతులని వేడుకుంటున్నాను. దయచేసి మీరు అనవసరమైన నా అనే తత్వాన్ని వదిలేసి మీరు దైవ జ్ఞానానికి ఈ జర్నీలో మిమ్మల్ని మామూలుగా తీసుకోలేదు భగవంతుడు. మీరు అల్లటప్ప మనుషులు కాదు. మీరు ఆకలిస్తే ఆకలి కోసమో అయిపోయే మనుషులు కాదు. మీరు మీ ఆకలి అనేది దైవము, మీ ఆకలి అనేది మోక్షము, మీ ఆకలి తీరుతుంది అనేది మీ పూర్వజన్మ బంధం ఏదైతే ఉందో ఆ బంధంతో ముడిపడ్డ తర్వాత మీరు చేరుకోవలసింది మోక్షము. మీ ఆకలి భగవంతుడి పాదాల స్పర్శ. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మీ మనిషిని మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు కళ్యాణం చేసే గడియలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా మీరు మీ ఇన్నర్ వర్క్ చేయండి. మీకు ఏమైనా సాయం చేయాలి, ఇన్నర్ వర్క్ ఎలా చేసుకోవాలి అక్క అని ఏమైనా డౌట్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఈ మధ్య నేను నా నంబర్ కూడా ఫోన్ దీని మీద పెడుతున్నాను, నాకు కాల్ చేయొచ్చు. మీకున్న డౌట్స్ కూడా నాకు వాట్సాప్లో ఇవ్వండి. నాకు వీలైనంత వరకు మీకు వాట్సాప్లో ఆన్సర్ ఇస్తాను. ఇన్నర్ హీలింగ్ కావాలంటే కూడా చేస్తాను, టారోస్ రీడింగ్ కూడా చేస్తాను. దయచేసి మీరు సమయం వృధా చేయకుండా చక్కగా అన్ని ఇన్నర్ వర్క్ కానివ్వండి, టారోస్ రీడింగ్ కానీ ఏది కావాలంటే అది మీరు పర్ఫెక్ట్గా నాతోని వాట్సాప్లో మెసేజ్ చేసుకొని దాని ద్వారా మీరు హీలింగ్ తీసుకోగలరు. టారోస్ రీడింగ్ అంటే టారోస్ రీడింగ్ చేసుకోగలరు. ఈ అకౌంట్ అనేది మర్చిపోకుండా మీరు పర్ఫెక్ట్గా మీ జర్నీని కంప్లీట్ చేసి మోక్షం అనే మహాభాగ్యమైన ఈ అద్భుతమైన ఈ జర్నీని కంప్లీట్ చేయగలరని వేడుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఓం నమః శివాయ.